పెసరపప్పు పూర్ణం బూరెలు అయితే చేయబోతున్నాను. దానికోసం అయితే 2 గ్లాసుల పెసరపప్పును అయితే 2 గంటల ముందే అయితే నానబెట్టుకున్నాను. ఇదైతే మెత్తగా నానిపోయింది. ఇప్పుడైతే ఇది మిక్సీ పట్టుకుందాం. మెత్తగా కాకుండా కొంచెం బరకగా అయితే మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టాక చూపిస్తాం. ఇదిగోండి, ఇలా అయితే బరకగా అయితే మిక్సీ అయితే పట్టుకున్నాను పిండిని. ఇప్పుడైతే మనం ఒక కుండలో అయితే వాటర్ పోసి దానిపైన ఒక తడి క్లాత్ అయితే చుట్టూ కట్టేసి దానిపైన ఇంకో క్లాత్ అయితే వేసాను. దీనిపైన ఇప్పుడు మనం రుబ్బు పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని వేసి ఆవిరి పైన ఉడికించుకోవాలన్నమాట. దీన్ని ఆవిరి కుడుము అంటారు. ఇప్పుడు ఈ ఆవిరి పైన మనం ఈ మిశ్రమాన్ని అయితే వేసుకొని ఉడికించుకున్నాం. ఇలా అయితే సర్దుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూత అయితే పెట్టేద్దాం. ఇప్పుడైతే ఉడుకుతుంది. ఉడికాక మళ్ళీ కలుగుతాం. ఇదిగోండి, ఆవిరి పైన అయితే ఇలా ఉడికించుకున్నాను. ఇలా అయితే 3 వచ్చాయి ఆవిరి కుడుములు. ఇప్పుడైతే ఇవి మనం మిక్సీలోనే వేసుకోవాలి, లేకపోతే ఇలా చేతితో అయితే చిదుముకోవాలండి. ఇదిగోండి, ఇలా చేతితో చిదుముకోవాలి. ఇదిగోండి, చేయితో అయితే నేను చిదుముకున్నాను. కరెంట్ అయితే లేదండి, అందుకోసమే చేయితో చిదుముకున్నాను. ఇలా అయితే చేయితో చిదుముకోవాలి మెత్తగా. ఇప్పుడైతే పాకం పట్టుకొని ఆ పాకంలో ఈ మిశ్రమాన్ని అయితే వేసేద్దాం. ఇప్పుడైతే పాకం పట్టుకోవాలి. దానికోసం బెల్లం అయితే తురుముకోండి. ఇదిగోండి, బెల్లం అయితే తురుముకున్నాను. ఈ గ్లాస్తో 2 గ్లాసుల పెసరపప్పు అయితే తీసుకున్నాను. అందుకోసమని దీంతో అయితే 1.5 గ్లాసుల బెల్లాన్ని అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే దీనిలో కొంచెం వాటర్ అయితే వేసి బెల్లాన్ని అయితే కరిగించుకుందాం. బెల్లం కరిగితే సరిపోతుందండి. ఇదిగోండి, బెల్లం అయితే కరిగిపోయింది. ఇప్పుడైతే దీనిలో దంచిన యాలకులు అయితే వేస్తున్నా. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న కుడుము చిరిమాం కదండి, అదైతే ఇందులో వేసుకుందాం. ఇదిగోండి, వేసుకుందాం. ఇప్పుడు ఇదంతా వేసేసి బాగా అయితే కలుపుకుందాం. ఇదిగోండి, ఇలా అయితే పాకం అంతా పీల్చుకుంది. ఇప్పుడైతే కొంచెం చల్లారాక అప్పుడైతే ముద్దలు చుట్టుకుందాం. ఇప్పుడైతే ఇలా అయింది. ఇంకా వేడిగా ఉందండి, కొంచెం చల్లారాలి. స్టఫింగ్ కోసం అయితే నేను ఈ కప్పుతో 1 కప్ మైదా, 1/2 కప్పు వరిపిండి, 1/2 కప్ అయితే షుగర్ అయితే తీసుకుంటున్నా. ఇందులో కొంచెం ఉప్పు వేసి మనం స్టఫింగ్ అయితే రెడీ చేసుకుందాం. ఇదిగోండి, నూనె అయితే వేడెక్కింది. ఇప్పుడైతే నూనె వేడెక్కిందో లేదో టెస్ట్ చేద్దాం. నూనె అయితే వేడెక్కింది. ఇప్పుడైతే మనం పూర్ణాన్ని అయితే వేసుకుందాం. మన పెసరపప్పు బూరెలు అయితే రెడీ అయిపోయాయండి. ఇప్పుడైతే తీసేస్తాను. ఇది ఎక్కడ పగలకుండా చిట్లకుండా చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చాయి.
నేను మైదా అయితే వేసాను, మైదా వరిపిండి అయితే తీసుకున్నాను. అయినా సరే ఎక్కడ చిట్లకుండా చాలా బాగా వచ్చాయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇదిగోండి మన బూర్లు, ఇదిగోండి మన పెసరపప్పు కుడుంబూర్లు అయితే రెడీ అయిపోయాయి. చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చాయండి. ఎక్కడ చిట్లకుండా పగలకుండా చాలా బాగా అయితే వచ్చాయి. శ్రీరామనవమి స్పెషల్ అండి పెసరపప్పు కుడుంబూర్లు. ఇవి వారం రోజుల వరకు కూడా నిల్వ అయితే ఉంటాయి. నేను మైదా వేసి చేశాను కదా, అడైతే మైదా పెట్టాను కదా, అందుకోసం ఎక్కువ రోజులు అయితే నిల్వ అయితే ఉంటాయి. ప్లీజ్ మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.